మమ్మల్ని కాపాడాలి. నిన్నటి దినం నుంచి ప్రభా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి సాయంకాల సమయంలో దివాకర గృహంలో ఈ విధంగా సంఘముగా సహవాసముగా మేము కలిసి తండ్రి నేను స్తుతించి నేను ప్రార్థించడానికి ఈ నామాన్ని గణపరచడానికి మా అందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవుడిగా మా తండ్రిగా మా ఆశ్రయదుర్గంగా ఉంటున్న తండ్రి నీ స్తోత్రాలు. సజీవుడైన దేవుడిగా ఉంటూ మా యొక్క ప్రతి ఒక్క అవసరతలను మీరు గుర్తెరుగుతూ ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు ఐక్యపరుచున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో మా తండ్రి యొక్క శిలువ ధ్యాన కూడికలు తండ్రి క్రమంగా జరగడానికి నువ్వు చేస్తున్న కృపంతను బట్టి చూపిస్తున్న కృపంతను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సాయంకాల సమయంలో ఈ యొక్క గృహంలో తండ్రి యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మీకు కాపుదల్లో ఉంచండి, భద్రతలో ఉంచండి, దీవెనలు ఆశీర్వాదంతో నింపి నడిపించడం అడుగుతున్నాం. ఆ ప్రభావ వారి ప్రయాణాల్లో పనిపాట్లలో రాకపోకల్లో సహాయం చేయండి. మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఈ ప్రభా ఇరువురికి ఇవ్వమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అన్నారు. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. పెద్ద కుమారుడు తండ్రి రాకేష్ స్తోత్రాన్ని బట్టి ఆయనకి ఇచ్చినటువంటి సత్యమని ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వీటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. నీకు వందాలయ్యా. అలాగే వికాసం తండ్రి అలాగే ప్రభావించిన సత్యమని బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సాయంకాల సమయంలో ఆ ప్రభా దూర ప్రాంతంలో వారు ఉంటుండగా వారు చేస్తున్న పనుల్లో మీరు సహాయం చేయండి. నీ భద్రత, నీ కాపుదల, నీ సంరక్షణ బిడ్డల పట్ల ఉంచమని కూడా అడుగుతున్నాం. దాన్ని నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది సంఘంగా మేము చేరి ఉన్నాం. నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి మా మధ్యన మీరు నీ పరిశుద్ధాత్మని ప్రభావం ఉంచమని కూడా అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతా నీ మహిమతమే జరిపించుకోండి. ప్రార్థించే వార్తుంటే నీ ఆత్మతో నింపమని కూడా అడుగుతున్నాం. ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా మా సత్యంతో ఆత్మతో నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. ఈ వాక్య ధ్యానంలో మీరు ఉండండి. నీ జీవ మాటలు మాకు వినిపింప చేయండి. తద్వారా మా జీవితాలను మేము సరిదిద్దుకొని మా ప్రభా నీకు ఇంకా సమీపస్తులుగా జీవించడాన్ని కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. ఈ నువ్వు పడిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభా ఒకవేళ మా జీవితంలో ఒక చిన్న శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఏ విధంగా సహించుకుంటూ ముందుకు వెళ్ళాలో నిన్ను కలిగిన వారు ప్రభా మరి మాకు సహాయం చేయండి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. చేడు వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఉండండి. ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి. మైక్ సిస్టమ్ నీ స్వాధీనంలో ఉంచుకోమని కూడా అడుగుతున్నాం. ఈ ప్రభా ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ గంట ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కూడా అడుగుతాం. ఎక్కువ తెంపులు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇలా నాకెవరు లేరను కొనగా నాదవి చేరితివే. నేను నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవరు లేరను కొనగా నాదవి చేరితివే. నేను నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధమే నాకానందమే. నీ అనుబంధమే నాకానందమే. పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము. పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము. నా ప్రతి అణువును పరిశుద్ధ
పరిశుద్ధపరచెను నీ హృదయాగారాలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ హృదయాగారాలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకమే పరమానందమే. నీ అభిషేకమే పరమానందమే. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతిగానము కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. నామము 213 నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేదు. 213 అండి. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము. ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా. ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి వాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను. జీవితాంతమును పానము చేసి చేసెను దైవ యాగమును. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీ
పిలచుచుండే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా ఈ ప్రేమనికై విలపించుచు ప్రాణముదార పోయుచునే ఈ ప్రేమనికై విలపించుచు ప్రాణముదార పోయుచునే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే హల్లెలూయా ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా యేసు నామము నెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని కార్యములు వివరించిరి ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు యేసు నెరిగిన పౌలు శీలలు యేసు వార్తను ప్రకటించుచు పట్టణములను కలిమిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి పట్టణములను కలిమిలి చేసిరి ప్రజలను కలవరపరచిరి ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామము స్థాపించగా యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామము స్థాపించగా కొంటెవాడు దేవున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను కొంటెవాడు దిగున లేచెను నడుచుచు దేవుని స్తుతించెను ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు దేవుని కార్యముల ఆశ్చర్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు
దివాకరయ్య గారు అమ్మగారు కూడా మనం మంచి చేశారు. సంఘాన్ని ప్రేమించి ఆహ్వానించున్నారు. చక్కని వాతావరణం, పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి పరిస్థితుల్లో దేవుని ఈ విధంగా కలిసి స్తుతించడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అన్నమాట మనందరికీ కూడా. దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో ప్రభువును మనము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఆయన చేసిన మేలుని మనం తలపోసుకుంటూ మరోకోకుండా ప్రభువుని స్తుతిస్తూ మనం ఎల్లప్పుడూ ఆయన్ని నామాన్ని గణపరచాలి. ఆయన మహిమపరుస్తూ ఉండాలి. ఆయన మహాత్యాన్ని ఆయన కొనియాడుతూ ఉండాలి మనం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి యొక్క సాయంకాల సమయంలో చక్కని ఈ యొక్క పరిస్థితిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క సమయంలో దేవుని మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం తీసుకుందాం. మన మధ్యనటువంటి విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత దేవుని మాటలు మనం కొన్ని ప్రార్థనకు ముందు ఒక మాట చెప్తానండి. మరి దేవుడు నిజంగా దేవుని బిడ్డల్ని దేవుడు అలాగా అది ఆశ్చర్యం, ఇప్పుడు పాట పడిన ఆశ్చర్యకరంగానే ఉంటాయి. తర్వాత ఈ దేవుని బిడ్డల సంబంధాలు ఎలా ఉంటాయని. అయితే నేను ఒకరోజు సుమతి గారితో దివాకర్ బ్రదర్తో నేను మాట్లాడుతున్నాను చర్చి దగ్గర. సడన్గానే అలాగ బ్యాక్కి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కోసం. అప్పుడు నాకు వచ్చేది అలాగా అంటే దివాకర్ గారు తాతయ్య గారు వాళ్ళ మామగారు. నిజంగా అండి, ఇది నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో. నేను చాలా చిన్నదాన్ని అడిగారు ఏ ఇయర్లో అంటే నేను అంత చెప్పాను. నేను చాలా చిన్నదాన్ని, అప్పటికి నేను 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదువుతున్నాను. ఆ జ్ఞాపకాలు ఉన్నాయంటే అది దేవుడు ఇచ్చిన జ్ఞాపకాలే. నిజంగా అండి, దివాకర్ గారు తాతయ్య గారు నన్ను ఎత్తుకునేవారు. తాతయ్య గారు వాళ్ళ మామగారు చాలా హైట్లో ఉంటారు. దివాకర్ బ్రదర్ లాగా హైట్లో ఉంటారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడారండి. ఆ హిస్టరీ అంతా మాకు చెప్పారు. మా బ్రదర్స్ ఏంటి, మా చిన్న మా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వచ్చి నడిపించేవారండి. ఎవ్రీ ఫ్రైడే ప్రతి ప్రార్థన కూటమి 5 గంటలకు అక్కడ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ తాటాకులతో ఉండేదండి. అయినా సరే ఆయన 2వ ప్రపంచ యుద్ధంలోనూ గెలిచి పోరాడి వచ్చిన వ్యక్తి ఆవిడలో దేవుడు నన్ను పెట్టాడంటే అది ఎంత భాగ్యం అండి. నిజంగానండి, ఎంత ప్రేమ చూపించేవారు మమ్మల్ని. ఆయన శుక్రవారం వాక్యం చెప్పాలంటే ఎవరైతే బాగా చదువుతారో ముందే మాకు రెఫరెన్స్లు ఇచ్చేసేవారండి. అందరూ చదవడం ఇష్టం ఉండదు ఆయనకి. ఎవరు బాగా చదువుతారు అప్పుడంటే మైక్లు అవి ఏమి లేవండి. మైక్లు వాయిస్తే మైక్. అయితే ప్రతి శుక్రవారం ఆయన దేవుడు అవకాశం ఇచ్చారని శుక్రవారం ఆ చర్చ నడిపించేవారు. ఆయన వచ్చి ఓన్లీ వాక్యం చెప్పేవారు. అయితే నిజంగా అమ్మగారు కూడా వాళ్ళ దివాకర్ గారు వాళ్ళ మామగారు కూడాను, బహుశా అమ్మమ్మ గారు మమ్మల్ని ఎంత చేత తీసుకునేవారు. సమీపించడం వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు అండి. ఇక్కడ మామిడి చుట్టూ డెవలప్ అయిపోయింది కానండి. ఇప్పుడు ఎంత ఇటు సైడ్ మళ్ళీ ఎంత ఇక్కడ అద్దెకుండేవారు లోపల. తర్వాత వాళ్ళ కుమారుడు మరి కెప్టెన్ గారు చనిపోయారు. అంటే వాళ్ళ తాతయ్య గారు ఒక కొడుకు షిప్ కెప్టెన్గా చేసి ఆయన వచ్చారు. మరి వాళ్ళకి మాకు చాలా బంధం అండి. మరి వాళ్ళ వైఫ్ నేను మనం ఎప్పుడొకసారి అప్పుడైతే వాళ్ళ వైఫ్ పేరు మేమైతే సంజు అని పిలిచేవారు. మరి అసలు పేరు తెలియదు సంజు. అది సంజు అంటే మనం డ్రాయింగ్లు కూడా అది ఉన్నాయి, నా జ్ఞాపకాలు ఉన్నాయి. అంకులు మరి సంజు మేమందరం కూడా మరి ఒక్కొక్కసారి గాబ్రియల్ పాస్టర్ గారి చర్చిలో ఏ మీటింగ్స్ అయినా అక్కడికంటే కెనేడియన్ వచ్చేవారు. రుతమ్ గారు కూడా అయ్యగారు చెప్పే ఉంటారు స్టోరీస్ అన్నీ. ఒక కెనడా నుంచి ఒక అమ్మగారు వచ్చేవారు, మీటింగ్స్ పెట్టేవారు గాబ్రియల్ పాస్టర్ గారి చర్చిలో ప్రతి సంవత్సరం కూడా. మేము కూర్చున్నారు, మేము వెళ్ళి పాటలు పాడేవారు. అప్పుడు సంజు కూడా ఉండేది. హిందీ పాటలు మాకు నేర్పించింది. 72 మాకు హిందీ పాటలు నేర్పించింది సంజు. తను మంచి పాటలు నేర్పించేది. అంటే కెప్టెన్ గారు చర్చకు రాకపోయినా మళ్ళీ ప్రోత్సహించేవారండి. మాకు అన్నీ నేర్పించమని ఇంటికి పిలిపించి మరి మాకు అవి ఇవి బిస్కెట్స్ అవి స్నాక్స్ అవి మాకు ఇప్పించి, తాతయ్య గారు ఆత్రితయ్య గారు అంటారు ఆయన పేరు, ఇప్పటికే గుర్తుంది ఆ పేరు. మాకు ఏమైనా ఇప్పించి మాకు నేర్పించేవారు అన్నీ. వాక్యాలు స్టోరీలు చెప్పేవారు. చిన్నతనం ఇలాగ కూర్చుండేవారు, స్టోరీలు చెప్పేవారు. అలాగా మరి సంజు వాళ్ళకు ఒక కుమార్తె ఉండేదండి, పింకీ అని అమ్మాయి ఉండేది. మరి ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్పారు అమ్మగారు. నేను అడిగాను, చిన్న పిల్ల
చక్క మంచి హెయిర్ చాలా ముద్దుగా మేము చూసుకునేవారు. వాళ్ళు మా ఇంటి దగ్గర బాప్టిస్ట్ చర్చి వెనకట్ల అద్దెకుండేవారు. మేము అందరూ పక్కనే ఉండేవారు. సో మా ఇంట్లో ఫ్యామిలీ పని అయితే మరి కెప్టెన్ గారు వచ్చేసేవారండి. పెద్ద గన్ను ఉండేదండి ఆయన దగ్గర. ఆ గన్ను ఎప్పుడు తగిలించుకుని ఉండేవారు ఆయన. ఆ గన్నుతో వచ్చేసేవారు. గన్ను పక్కన పెట్టి మోకరించేవారు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన ఎలాగున్నా సరే అక్కడ మోకరించేవారు ఆయన. అమ్మగారు ప్రార్థన చేస్తాయి చక్కగా. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆయన బై బై చెప్పేసి వెళ్ళిపోయేవారు. అంతా ఇదిగా ఉండేవారు అండి వాళ్ళు. మేము కెప్టెన్ గారు వాళ్ళు మళ్ళీ మరి వాళ్ళ కొడుకులు ఆత్రితయ్య గారి కొడుకులు కూతుళ్ళు అంతా మేమందరూ ఒక కుటుంబమే. అక్కడ బాప్టిస్ట్ చర్చికి వచ్చేవారు అందరూ. అక్కడ గాబ్రియల్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళేవారు. వాళ్ళు మేము కలిసి అప్పట్లో పరిచర్య 72, 73 చూడండి అంత ఎలా ఉన్నాయో జ్ఞాపకాలు. మా అమ్మమ్మ గారు కట్టించారంట. అది అప్పుడు పాకలాగా ఉండేదండి. గాబ్రియల్ పాస్టర్ గారు కూడా పాకే. అప్పుడు మేము కూడా పాకలే. తర్వాత మరి మొన్నప్పుడు ఆదివారం మేము మాట్లాడుకుంటే ప్రసాద్ గారు కూడా సరేలే ప్రసాద్ గారు కూడా అవన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ కొన్ని మేమందరం చెప్పగలిగితే నేను ఆశ్చర్యపోయాను. అయితే సరే ప్రసాద్ గారు కూడా తెలుసు అన్నట్టుగా అందరం అండి చాలా దగ్గరికి ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. మేము చాలా మరి సంతోషంగా గంతులు వేసి చిన్నదాన్ని కదండి వాళ్ళతో పాటలు పాడి. సంజు అయితే చాలా ప్రోత్సాహం చేసేది. మంచి మంచి పాటలు మాకు నేర్పించేది. హిందీ పాటలు నేర్పించేది ఆమె. చాలా మంచిది. అలాగే మరి సుమతమ్మ గారు మరి మేము బెంగళూరు ప్రాంతంలో అంటే మరి సుమతి గారు వాళ్ళ కజిన్ బ్రదరు. ఆయన బెంగళూరులో బాప్టిస్ట్ చర్చికి అన్నిటికీ సెక్రటరీ ఆయన. అది ఎంత గొప్పదన్నో చూడండి. మాకు తెలియదు. దివాకర్ గారు, ఎంపీ దివాకర్ గారు వాళ్ళ మీద పరిచయం. ఎప్పుడు రాయింగ్లు చెప్పేవారు. మా సుక్కక్క ఉందమ్మా బెంగళూరు అంటే నేను చిన్నమ్మా అంటే మా ఫ్యామిలీ స్టోరీస్ మాకు చెప్పుకుంటూ మాకు ఒక సుక్కక్క ఉండేది, కేటక్ ఉండేది. వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నారమ్మా. బావగారు మాత్రం పరిచయం మంచి ఇదే అయినా బెంగళూరులో అంటే నేను చిన్నప్పుడు చెప్పారండి. నా పెళ్ళైకి చెప్పలేదు. ఇలాగ బెంగళూరులో అక్కడ చర్చిలు అక్కడ బాప్టిస్ట్ అన్నిటికీ ఆయన ఎట్టమ్మా అని చెప్పుకొచ్చేవారు. మా ఫ్యామిలీస్ మా బ్రదర్స్ మేమందరూ కూర్చుంటే అలా మేము స్టోరీ చెప్పుకుంటేవారు అండి. అట్లా చెప్తుంటా. మరి ఒకరోజు మేము ఢిల్లీ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ జాబ్ విషయంలో వస్తే మేము చర్చికి వైఫ్ హౌస్ పక్కనే చర్చ్ ఉందండి. సరే నేనైతే ప్రార్థన చేస్తాను నాకు మంచి చర్చ్ కావాలి ప్రభు అనగానే బాప్టిస్ట్ చర్చి అక్కడ ఉంది. మేము వెళ్ళాము. సడన్గా అంటే అక్కడ స్టోర్ మీద ఉంది ఎంబీ దివాకర్ ఫౌండర్ అని. సరే మేము సరే అవన్నీ చూసుకున్నాం అంతా. మేము మళ్ళీ వచ్చిన తర్వాత రాయింపులు అడిగారు ఏ చర్చికి వెళ్తున్నారు ఏంటమ్మా అన్నీ అడిగితే మేము చెప్పాము ఇలాగ అంకుల్ షారన్ బాప్టిస్ట్ చర్చ్ అక్కడ దివాకర్ గారు ఉంది అంకుల్ ఎంపీ దివాకర్. ఇంకెవరు కదమ్మా మా బావగారే మీ అంకులే. మీకు అంకులే పర్లేదు నేను బాగా చూసుకుంటాను సుక్కక్క అనేవారు. అసలు వాళ్ళకి వీళ్ళకి తెచ్చలేదండి. ఫోన్ ఏమీ లేక ఫోన్ లేక ఏమీ లేదు. చూడండి అంటే ప్రేమ పొందుకున్నాం. ఇటు దివాకర్ గారి తరపు నుంచి అటు సుమతమ్మ గారు వాళ్ళ బ్రదర్ కూడా నిజంగా ఇలాగందరూ అడగండి ఎంత బాగా ప్రేమించేవారు మమ్మల్ని. నిజంగా ఎంత బాగా చాలా డిస్టెన్స్ వారికి మాకును. నేను ఎప్పుడైనా టీడీ ఎక్కడికైనా డ్యూటీ పని మీద వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుని వాళ్ళ పెద్ద పాప వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. జాయ్ అమ్మాయి పేరు నన్ను హ్యానాని. మీరు వద్దు ఎల్లి గారు లేరు కదా మీరు వచ్చేయండి డాడీ తీసుకొచ్చిమన్నారు మిమ్మల్ని. అంటే ప్రేమ చూడండి. వాళ్ళు ఎవరో మేమేమో తెలియదు. అంతగా ప్రేమ. వాళ్ళ ఇంట్లో ఏ ప్రైర్ ఎట్టుకున్నా ఏదైనా సరే ఫస్ట్ ముందుగా ఒక్కొక్కసారి అయితే దివాకర్ అంకుల్ కూడా వచ్చి తీసుకెళ్ళేవారు నన్ను మమ్మల్ని. అంత ప్రేమ చూపించేవారు. అదంతా అది చూపించే మా గొప్పతనం వాళ్ళు ఏమీ లేదు. దేవుడు కృపేనండి అదంతా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన మా ప్రభా 26వ శిల్వచాన కూడుకున్న ప్రభా నాయన సొంతముగా దివాకర్ బ్రదర్ గృహంలో మీరు ఏర్పరిచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని ఆహ్వానించిన దేవా విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా ఇంతవరకు పాటల ద్వారా ఈ గృహం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. నీ స్తోత్రములయ్యా వచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు మరిగా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు దేవా. అమ్మగారిని బట్టి మరిగా దివాకర్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు దేవాన్ని కుమార్తెకి ఇచ్చిన భారాన్ని బట్టి బాధ్యతను బట్టి ఎనుగాడు సంఘంలో ఎంత బాధ్యతగా ఉంటున్నారు ప్రభా. నేను అందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక బాధ్యతగా ఉంటున్నారు కాబట్టి వారికి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తున్నారు నడిపిస్తున్నారు ప్రభా. దేవానికి స్తోత్రములయ్యా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. నీ స్తోత్రాలు తండ్రి వారికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభా. పెద్ద బాబుని బట్టి కోడలు బట్టి మన బాబుని బట్టి మీకు వందనాలు. హైదరాబాద్లో ఉంటుండగా ఈ కాపుదల భద్రత వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు.
ప్రభా నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. మరి నీ దాసురాలు చేసే ప్రార్థనను బట్టి వారి బిడ్డలు మీరు కాపాడుకుంటూ వస్తున్నారు ప్రభా, అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. చిన్న బాబుని బట్టి, కోడలను బట్టి, వారికి ఇచ్చిన బాబుని బట్టి మీకు వందనాలు. చిన్న కోడలు మరి తండ్రి నేను ఈ నెల 22వ తన జన్మదినం జరుపుకుంటుండగా కూడా నేను ఆమెకి ఇచ్చిన నూతనమైన సంవత్సరం దయకిరీటాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. చిన్న బాబు ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉన్న ఎంతో ప్రభా బాధ్యతమైన ఉద్యోగాల్లో ఉంటున్నారు ప్రభా బిడ్డలు ప్రభా, ఈ కాపుదల భద్రత మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఇక్కడ కూడా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారి ప్రయాణాల్లో అన్నింటిలో కూడా మీ క్షేమము, నెమ్మది, భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అదరాలు ప్రభా స్తోత్రాలు. అలాగే మా ప్రభా గారు సుమతి గారు మరి సుమతమ్మ గారి బ్రదర్స్ ని బట్టి మరి తండ్రి వారి సిస్టర్స్ అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములు నైనా నీ కాపుదల భద్రత వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా, నీకు వందనాలు ప్రభా. అలాగే దేవాకర్ బ్రదర్ వారికి సిస్టర్స్ ని బట్టి వారి బ్రదర్స్ ని బట్టి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీ కాపుదల భద్రత, క్షేమము, నెమ్మది అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటున్నాను ప్రభా, నీ స్తోత్రములయ్యా. అలాగే నా ఆత్రేయ గారి కోసం మరి కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేసుకోగటకు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. మరి వారి బిడ్డలు ఎక్కడున్నప్పటికైనా సరే ప్రభా, ఈ కాపుదల భద్రత, మీ కనికరం, మీ కందృష్టి వారిపై ఉంచండి. క్షేమము, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన మా ప్రభా, ఈ కూడుకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను, వచ్చిన సంఘానికి క్షేమకరంగా ఉండలాగా మీ కార్యం జరిగించండి. దీని సేవకు నీ సిలువ చెట్టు మరుగుపరచుకోండి. మీ పరిశుద్ధాత్మ సహాయం నడుపు నీ కుమారుడు దయచేయండి. మీ మాటలు ఆయన నోట ఉంచండి. నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచు ఈ కొద్ది మనలో నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొంతమంది మరి చూస్తూ ఉంటున్నారు. అయితే యేసు ప్రభువుకే ఇటువంటి పరిస్థితి వస్తే అండి, మానవులైనటువంటి మనకి అలాంటి పరిస్థితులు అండి, అంత దేవుడు అయినటువంటి యేసయ్య మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంతో శక్తిమంతుడు కదండి. ఆయన ఉన్నటువంటి శక్తి, మరి అలాంటి శక్తివంతుడినే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్రుల ఉపదేశకులు ఏం చేస్తున్నారో ఇది ఒక శోధన అండి. శోధనలో ఒక డిఫరెంట్ శోధన అన్నమాట ఇది అండి. ఆయన డైరెక్ట్ గా సిలువ ఎక్కర్లేదు, బళ్ళెంతో పొడవక్కర్లేదు. ఆయన పుట్టిన కాడి నుంచి మరి ఆయనకి శ్రమలే వస్తూ ఉంటున్నాడు యేసు ప్రభుల వారికి. చెప్పాలంటే మరియ తల్లి గర్భంలో ఉండగా నుంచే మరి ఆయనకి శ్రమలు మొదలైపోయినాయి. మరి ఆయన శిలువ మీద మరి ఎక్కి మరణించే వరకు కూడా ఆయన శ్రమలతోటే ఉన్నాయి, ఆయనకు శోధనలే. మరి ఇది కూడా ఒక రకమైనటువంటి శోధన అండి. యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మరి ఆయన ఏం చేస్తాడో కనిపెడదాం, పట్టుకుందాం అనేసి యేసు ప్రభుల వారిని మరి వాళ్ళు వెంబడిస్తూ ఉంటుంటే మనం చూస్తున్నాం అండి. ఈ విధంగా మరి ప్రజలైనటువంటి వారు యేసు ప్రభువుని కనిపెడుతున్నారు, మనల్ని కూడా కనిపెడుతున్నారు అండి. మనం దేవుని నమ్ముకున్నాం కదా, యేసయ్యని నమ్ముకున్నటువంటి మనల్ని మరి ఈయన ఎలాగో జీవిస్తున్నాడు, ఈయన బ్రతికేంటి, ఈయన ఎలాగుంటున్నాడని మనల్ని కూడా కనిపెట్టే వాళ్ళు ఉంటారు కదా. మన ఇరుగు పొరుగు వారు, మన ఈదిలో వారు అండి, మన బంధువులు, మన స్నేహితులు, ఈయన ఎలాగుంటున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఈయన యేసు ప్రభువును నమ్ముకున్నాడంట అండి, యేసు ప్రభు గురించి తెలియజేస్తున్నాడంట, ఈయన జీవితం ఎలాగుంటుందన్నది కనిపెడుతూ ఉంటారండి చాలా మంది. ఒకవేళ ఈ కనిపెట్టేవాళ్ళు పరిచయలాగా వాళ్ళ జీవితం సరిగ్గా ఉండదు, కానీ ఇతరుల జీవితాన్ని కనిపెడతా ఉంటారు. ఇది యాక్చువల్గా ఈరోజు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు, కానీ శిలువ శ్రమలు, శోధనలు గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ మాటలు మరి తెలియజేస్తున్నాను. మరి అమ్మగారిని నేను అడిగాను, ఏమైనా సందర్భమా అని అన్నప్పుడు ఏ సందర్భం లేదండి, ఇది లెంట్ ప్రేయర్ అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించే మనం జ్ఞాపకం చేసుకోవాలని. ఈ శ్రమల్లో ఇదొక శ్రమ, యేసు ప్రభు కలిగినటువంటి శ్రమ, ఇదొక శోధన అండి. యేసు ప్రభుకు వచ్చింది మరి పరిచర్యలను ఎదుర్కొంటాం. ఆయన బ్రతికున్నంత కాలము కూడా ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుల్ని అండి, యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, మరి యొక్క శాస్త్రుల్ని వీళ్ళతోటి ఆయన శోధనలు ఎదుర్కొంటూనే ఉన్నాడండి. ఇక్కడ మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభువుని అంగీకరించిన మనం కూడా మరి శోధనలు ఎదుర్కొంటూనే ఉంటాం. కనుక మనం ఏ విధంగా జీవించాలంటే యేసు ప్రభు ఏ విధంగా ఆ శోధనని జయించాడో అండి, మనం కూడా ఆ విధంగా శోధనలు జయించుకుంటూ మనకు మానవ మాత్రం కనుక మనకి శోధనలు వస్తూ ఉంటాయండి.
అండి ఆ బంధువుల వల్ల అండి ఇరుగు పరివారి వల్ల అండి స్నేహితుల వల్ల పనిచేస్తున్న స్థలాల్లో మరి అక్కడక్కడ మనకు చిన్న చిన్న శోధనలు ఎదురవుతూ ఉంటాయి అండి. సాధారణంగా మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి నేను పనిచేస్తున్న స్థలంలో నాకు ఎలాంటి శోధన వచ్చిందంటే మరి నెలలో ఒకసారి అక్కడ పూజ చేసేవారండి ఆఫీసులో. మరి పూజ చేసేవారు నెలకు ఒకసారి, మరి అది ఏం దేవుడు తెలియదు కానీ పూజ చేసి ఆ స్వీట్ని పెట్టి ప్రసాదాన్ని ఆఫీస్ అందరికీ పంచిపెట్టే పరిస్థితి వస్తూ ఉండేది బాగా ప్రతి నెల కూడా. మరి అయితే ఆ ఆఫీస్ బాయ్ మరి మొదటిసారి నాకు పట్టుకొచ్చి ఇస్తున్నప్పుడు నేను తీసుకోలేదు. ఆల్రెడీ తెలుసండి వాళ్ళకి. మనం ఏంటంటే క్రైస్తవులైనటువంటి మనము హైందవులతో జీవిస్తున్నప్పుడు, ఇరుగు పొరుగు వారితో జీవిస్తున్నప్పుడు మనకు ఒక ప్రత్యేకంగా మనం జీవించాలన్న విషయం మనకు తెలుసు అండి. ప్రత్యేకత ఉండాలి. మరి మా ఆఫీసులో అందరూ కూడా హైందవులేనండి. క్రైస్తవులు అన్నవాళ్ళు ఒక్కడు కూడా లేరు నేను తప్పించి. మరి అటువంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు మరి ఈయన ఏం చేశారంటే ఆఫీసులో తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని ఒకసారి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను నో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మరి ఆయన్ని సున్నితంగా మరి తిరస్కరించడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతిసారి ఆయన తీసుకుని రెండోసారి నుంచి ఆయన నా దగ్గరికి ఆ ప్రసాదం తీసుకురావడం చేసేవాడు కాదండి, ఆయనకి తెలుసు. అలాగే అక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు. అయితే క్రిస్టమస్ వచ్చిందంటే నేను ఏం చేసేవాడిని అంటే మరి పెద్ద కేకు నోటు కొని కట్ చేసి వాళ్ళందరికీ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా కేకులు నేను పంచిపెట్టేవాడిని అనమాట. ఈ విధంగా అంటే మన క్రైస్తత్వాన్ని, వాళ్ళలో మన ప్రేమని, మరి వాళ్ళు ఇన్ని పండుగలు చేసుకునేవారు కానీ ఎవరో కూడా స్వీట్ పట్టుకొచ్చేవారు కాదండి. కానీ నేను ఒక్కడనే మరి ఆ క్రిస్టమస్ రోజున అందరికీ సరిపడా ఈ కేకులు నేను ఆర్డర్ చేసుకుని కట్ చేసి అక్కడ వాళ్ళందరికీ చాలా సంతోషించేవారు అనమాట. ఆ కేకులను మరి కొంతమంది పెద్ద వాళ్ళు ఉండేవారు, మరి మేనేజర్స్ లాంటి వాళ్ళు, వాళ్ళకైతే పావు కిలో కేకులు నేను వాళ్ళకి ప్రత్యేకంగా పట్టుకెళ్ళి ఇంటికి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. అంటే మన యొక్క పండగని ఎంతో సంతోషంగా జరుపుతున్నట్టు క్రైస్తవుల యొక్క ప్రేమని మరి తెలియజెప్పడానికి ఈ విధంగా నేను చేసేవాడిని అండి. కాబట్టి ఈ విధంగా జీవిస్తున్నటువంటి మనల్ని ఇతరులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఏ విధంగా అంటే మన ఒక చిన్న కథ ఉంది, తెలియజేస్తాను. మరి క్రైస్తవులు అయినటువంటి వారు ఎలా ఉండాలన్నది. ఒక క్రైస్తవ కుటుంబంలో, ఒక హైందవ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన చాలా మరి పెద్దింటి ఆయనే. కాకపోతే ఆ ఇంటిలో మరి ఆడ మనిషి లేదనుకుంటా. అయితే పని మనిషి అయితే ఉందో ఆ ఇంట్లో. మరి ఆయన ఏం చేసేవారంటే చాలా వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఏం చేసేవారంటే ప్రతిరోజు వ్యాపారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరి ఆ డబ్బులు, జేబులో ఉన్నటువంటి ఆ డబ్బులు, చిల్లర ఇవన్నీ కూడా ఏం చేసేవాడంటే ఆ టేబుల్ మీద వేసేవాడండి. లెక్క చూసుకునేవాడు కాదనమాట. సమయం ఉండేది కాదు ఆయనకి. వేసినప్పుడు మరి పని మనిషి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటిని అరేంజ్ చేసినప్పుడు ఈ చంద్రబంద్రగా పడిపోయినటువంటి ఈ యొక్క రూపాయి నోట్లు, ఈ నోట్స్ కూడా ఆవిడ ఏం చేస్తుందంటే ఒప్పిడిగా పెట్టి దాన్ని ఒక లైన్గా పెట్టి మరి అక్కడ అరేంజ్ చేసి ఉంచేది అనమాట. మరి ఈ యొక్క వ్యాపారస్తుడు తర్వాత రోజు ఉదయం మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోయేవాడు అనమాట. ఆ అమౌంట్ని తీసుకుని వెళ్ళేవాడు. లెక్క కట్టుకుంటే ఒకసారి మరి ఎంత పెట్టాడో ఆ అమౌంట్ అంతా అక్కడ ఉందండి. మరి తక్కువ ఉండేది కాదనమాట. అయితే ఒకరోజు ఎందుకన్నా మంచిది చూద్దామని కొంచెం ఎక్కువ అమౌంట్, అంటే ఆ పని మనిషిని టెస్ట్ చేయడానికి ఈయన ఏం చేశాడంటే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్, ఒక రాసి పడుతుందో అనేసి మరి ఎక్కువ అమౌంట్ టేబుల్ మీద అంతా కూడా పరిచేసి రాత్రిపూట మరి భోజనం అయిన తర్వాత పడుకుంటే మరి తెల్లవారి ఆమె వచ్చి మళ్ళా డబ్బునంతా కూడా మరి లైన్లో పెట్టి మరి కట్టలు చేసి ఉంచి ఉన్నదన్నమాట. ఆయన చూసుకున్నాడు, లెక్క కట్టుకుంటుంటే ₹1 కూడా తక్కువ రావట్లేదండి. ఏంటి అని అనుకున్నాడు. ఏంటి ఈమె చాలామంది పని మనుషులు మరి ఆయా కొన్ని పరిస్థితులను బట్టి ఆ డబ్బుకి ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. అయితే ఈమె ఏంటి ఇంతగా నమ్మకంగా, ఇంత నిజాయితీగా ఈమె ఎలాగ ఉండగలుగుతుందని ఆమెను ప్రశ్నించాడు అనమాట. ఈ అమ్మ ఏంటి, నేను ఇంత డబ్బులు అక్కడ పెడుతున్నప్పుడు నువ్వు కనీసం నీ అవసరం కొద్ది ₹1 కూడా తీసుకుంటా లేదేటనంటే అప్పుడు ఆమె తెలియజేసిందంట, అయ్యగారు మేము దేవుని నమ్ముకున్నాం, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మరి మాలో ఈ విధంగా నమ్మకత్వంగా ఉండాలన్న విషయాన్ని మాకు తెలియజేశారు కనుక నేను మరి యొక్క ధనాపేక్ష లేకోకుండా, డబ్బులంటే ఆశపడకోకుండా నేను జీవిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన నిజంగానే ఎంతో ఆశ్చర్యం అయిపోయిందంట. అనుకున్నాడంట, ఇదిగో ఈమె ఇంత నమ్మకంగా ఉంటే
మరి ఈమె సేవించే దేవుడు ఇంకెంత ప్రేమ, మా నిజాయితీ పరుడు ఎంత ప్రేమమయుడు అనేసి ఆయన కూడా మరి యేసు ప్రభుని నమ్ముకోవటం జరిగిందంటండి. అండి ఈ మనసు వల్ల మరి ఆ యొక్క యజమానుడు కూడా మరి దేవుని నమ్ముడు. అంటే మనం ఎలా ఉండాలంటే మరి తప్పులు కనిపెట్టే వారంగా మనము ఉండకూడదండి. మనం ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేసేవారు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన యొక్క క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అన్నది మనం చెక్ చేసుకోవాలండి. మరి ఇతరులకి మనము ఎంతో ఆదర్శప్రాయంగా యేసుప్రభుని కలిగి ఉంటున్నాం. మనము మరి యేసుప్రభునిలో అలాగా మనం జీవించాలని, మన ఇరుగు పొరుగు వారికి సాక్షులుగా మనం ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. మరోసారి చూడండి, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే మనం 10 మందికి మరి ఎలా ఉండాలన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. దేవుని నామానికి మహిమ వచ్చే విధంగా మనము జీవించాలి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యుడు. 5:16 మనుషులు సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయమంటున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మనుషులు మన సత్క్రియలు అంటే మనుషులు మన క్రియలను చూస్తారన్నమాట. అండి నాకెందుకులే పర్వాలేదు, ఎవరు చూస్తే ఏమనుకుంటే ఏమి అన్నట్టుగా కొంతమంది ఉంటారు కదండి. కానీ దేవుడు ఒక వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు మన సత్క్రియల్ని చూస్తూ ఉంటారంటండి. ఏంటి మనం చేసే సత్క్రియలంటే మనం చేసే మంచి క్రియల్ని కూడా మనుషులు చూస్తారు, అలాగే మనం చేసే చెడ్డ క్రియలను కూడా మనుషులు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. కనుక మన క్రియలు ఎలా ఉండాలంటే మరి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన క్రియలు ఉండాలంటండి. అన్యజనుల్లో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా మన క్రియలు ఉండాలంట. ఒకవేళ మన క్రియలు మంచిగా లేకపోతే ఏమంటారండి అంటే మనల్ని బట్టి మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతుంది అంటారండి. దేవుని నామం అవమానకరంగా మనల్ని బట్టి ఉంటారంటండి. చూస్తున్నారు కదా, మరి యేసయ్యకు వచ్చినటువంటి శోధనలు ఏమంటే మరి పరిసయ్యులు ఆయన్ని కనిపెట్టడం అండి. పరిసయ్యులు కనిపెడుతున్నారు, కానీ మరి యేసయ్య తను జీవించిన రీతిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు కనిపెట్టేవారు, పట్టుకునేవారు ఏ తప్పు చేయలేదు. మరి యేసు ప్రభుల వాళ్ళు ఏ నేరము లేదంటండి. అండి ఏ నేరము లేనటువంటి యేసు ప్రభుల వారి మీద మరి నిందలు మోపేవారు అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకే నేరం దొరకపోతే ఏదో నింద వేయాలని చూస్తూ ఉంటారండి. అండి ఒకదానికి ఒక 10 4 కలిపి చెప్పేవారు కొంతమంది ఉంటారు అండి. కనుక ఇటువంటి వారు కూడా యేసు ప్రభు దినాల్లో ఆయన పట్టుకోవాలి, తప్పు పట్టుకోవాలి, ఆయన మీద నింద వెయ్యాలని కనిపెడుతున్నారంటండి. దానికోసమే పరిసయ్యులు ఇక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారి మీద నింద వెయ్యాలని కనిపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక వ్యక్తిని చూసి ముగింపులోనికి వెళ్దాము. ఇలానే ఇంకొక వ్యక్తి తను చేసిన మంచి పనిని బట్టి సొంతంగా ఆన్సర్ చెప్పాలి, ఇక్కడ మాట వినాలండి. ఇలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, యేసు ప్రభు లాంటి వ్యక్తి అండి. ఆయన చేసిన మంచి పనిని బట్టి ఏం చేశారంటే ఆయన మీద నింద వేశారు అండి. ఆయన మీద నింద వేసి యేసు ప్రభుని ఏ విధంగా చంపాలనుకున్నారో మరి ఈయన్ని కూడా ఆ విధంగానే చంపాలనుకున్నారు. ఇలాంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరండి? స్తెఫను రాళ్ళతోటి కొడతారు, చంపేస్తారు. మరి యోసేపు కూడా కాదండి. ఇది ఇంకా ఎక్కువ సమయం వేస్ట్ చేయకోకుండా చెప్తానండి. దానియేలుని యేసు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనందరికీ తెలుసు ఆయన కలన భావం అంటే ఈయనకు నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలల భావాన్ని మరి తెలియజేయకపోతే అక్కడ ఉన్నటువంటి గారడ ఉద్యోగాల వారిని, మాంత్రికుల్ని, కల్దీయుల్ని అందరినీ కూడా జ్ఞానుల్ని అందరినీ నా యొక్క కళని, నా భావాన్ని మీరు చెప్పకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను, మీ యొక్క ఇల్లుని తుత్తునీలుగా చేసేస్తాను, పెంట గొప్పగా చేస్తానని ఆ యొక్క నెబుకద్నెజరు తెలియజేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా తెలియజేసిన తర్వాత మరి వాళ్ళందరినీ చంపాలని మరి అక్కడికి సైన్యాధిపతి వెళ్తున్నప్పుడు దానియేలు కూడా ఈ విషయం ఈయన దగ్గరికి కూడా వచ్చింది. ఎందుకు జ్ఞానులందరినీ చంపేయాలనంటే ఇది పరిస్థితి. రాజుగారికి ఒక కళ వచ్చిందండి, ఆ కళ మర్చిపోయాడు, దాని భావాన్ని చెప్పాలంట, ఆ కళను కూడా చెప్పాలంట అని చెప్పినప్పుడు
వచ్చినప్పుడు మరి దానియేలు దేవుని దగ్గర ప్రార్థించి ఆ కళను ఆ కళాభావాన్ని తెలుసుకుని మరి అక్కడ మరి యొక్క నెబుకద్నెజరు రాజుకి తెలియజేయడం మనందరికీ తెలిసిందే ఈ విషయం. ఈ విధంగా ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు జ్ఞానులందరూ చనిపోవాలి, చంపేయాలి రాజు. యాక్చువల్గా వాళ్ళందరినీ కూడా కల్దీల్ని, మాంత్రికుల్ని, గారడి జీవించగల వారిని వీళ్ళందరినీ కూడా చావవలసిన వారు. వీళ్ళందరూ దానియేలుని బట్టి వాళ్ళు ఏమయ్యారండి? బ్రతికారు. దానియేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కళల భావాన్ని తెలియజేయడం వల్ల మరి వాళ్ళందరూ కూడా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం అండి. మరి అలాగే రెండోదిగా మరి ఇక్కడ చూస్తున్న రెఫరెన్స్ చూడండి, 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో మనం యొక్క మాటను మనం చూడొచ్చు. అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. చాలండి, ఇక్కడ చాలు. ఇక్కడ దర్యావేషు వచ్చాడండి. ఇప్పుడు నెబుకద్నెజరు పాలన అయిపోయింది, ఇప్పుడు దర్యావేషు పాలన వచ్చింది. దర్యావేషు పాలన వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మరి సేమ్ ఏంటి, ఇక్కడ 120 మంది అధిపతులను అక్కడ నియమించడం జరిగిందంటండి అండి. ఈయన కూడా కళభావాన్ని తెలియజేసినందు వల్ల మరి వీళ్ళు ఏమయ్యారంటే 120 మంది అధిపతులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా బ్రతికారండి. వీళ్ళు ఎవరి వల్ల బ్రతికారంటే దానియేలు వల్ల. లేకపోతే వీళ్ళందరూ కూడా చంపబడవలసిన వారండి, చావవలసిన వారు బ్రతికి బట్ట కట్టినట్లుగా మనం ఎక్కడ చూస్తున్నాం. అంటే దానియేలు వల్ల మేము బ్రతికాం కదని ఈ జ్ఞానులందరూ కూడా వీళ్ళు ఏం చెయ్యాలంటే దానియేలు కాళ్ళు కడిగి ఆ నీళ్లు వాళ్ళ నెత్తి మీద పోసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి బ్రతుకునిచ్చింది దానియేలు ఇచ్చాడు అన్నమాట. కానీ ఇక్కడ అలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నారండి వీళ్ళు అండి. అధిపతులందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఏం చెయ్యాలి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి దానియేలు మీద ఒక నింద వేసి ఆయన్ని చంపాలనుకుంటున్నారు. యేసుప్రభు మీద కూడా ఇదే కదండి. ఆయన చేసిన మంచి కార్యాలన్నింటిని బట్టి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మోపదేశకులు వీళ్ళందరూ కూడా ఆయన్ని చంపాలని, ఆయన మీద ఏదో నిందలు వేయాలని వాళ్ళు కనిపెడతా ఉంటున్నారండి. నిందలు వేశారు కూడా. మరి సాక్ష్యాలు పుట్టుకు తెచ్చుకున్నారండి వాళ్ళు అండి. యేసుప్రభు మీద మరి సాక్ష్యం పలకమనేసి ఆయన చంపడం కోసం మరి సాక్ష్యాలు తెచ్చుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరికి ఏ సాక్ష్యమో ఆయన మీద నిలబడక ఆఖరికి ఏమన్నారంటే యేసుప్రభు మీద ఆయన మీద మోపిన మెయిన్ నేరం ఏంటండి అండి, ఆయన యేసుప్రభు మీద మరి చంపడానికి నేరము ఏం చేశారంటే ఇంకే నేరాలు దొరక్క మరి ఈయన ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి సొలొమోను దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాననేసి అన్నాడు. వీళ్ళకి ఏ నేరాలు దొరకలేదండి. ఇంకా ఆ నేరం ఒకటి దొరికింది అనమాట. ఆ నేరాన్ని బట్టి ఇదిగో యేసుప్రభు ఈ విధంగా అంటున్నాడు, ఇది నమ్మశక్యము కాదు అనేసి ఆయన్ని సిలువకు అప్పచెప్పడానికి మరి ఆయన మీద ఈ విధమైనటువంటి నేరాలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దానియేలు మీద కూడా మరి ఎన్నో నేరాలు వెయ్యాలని చూస్తున్నారు. దానియేలును కూడా కనిపెడుతున్నారండి ఈ విధంగానే. కానీ ఏ నేరాలు దొరకలేదు. కానీ మరి అక్కడ ఆయన మీద నింద వేసినట్లుగా మనము చూస్తున్నామని కనిపెట్టి మరి ఆయన్ని చంపాలని చూసుకుంటాం. కానీ ఆయన వల్ల అయ్యిందండి, వాళ్ళ వల్ల అవ్వలేదు కదా. లోపమైనను కనుగొనలేకపోయేది ఏంటి. దానియేలుని ఏం చేయాలని చేసుకున్నారండి, సింహాల బోనులో వేసి చంపాలని వాళ్ళు చూశారండి కదా. వేసి చంపాలని చూస్తున్నప్పుడు ఇదిగో 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. అది దేవుడు దానియేలుకి ఏ విధంగా తోడైంది, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన వారు తోడుకొని వచ్చి ఆ మనుషులను వారు సింహపు గుంపలో వారిని పడదోసిరి అండి. సింహాల గుంపలో దానియేలుని వేసి చంపాలనుకుని వాళ్ళ ఒక పన్నాగాన్ని పన్నారండి వాళ్ళు అండి. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, అధిపతులు అండి వీళ్ళు ఈ విధంగా దానియేలు మీద కుట్ర చేసి చంపాలని సింహాల బోనులో పడవేయించితే అది ఏమైంది, దేవుడు ఆయనకు తోడుగా ఉండి మరి విడిపించిన తర్వాత ఆయన ఆ యొక్క రాజు మరి ఏం చేస్తాడంటే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. దానియేలు మీద ఎవరైతే నింద మోపారో, ఎవరైతే ఆయన పట్టుకుని చంపాలనుకున్నారో వారిని తీసుకుని వచ్చి ఆ సింహాల బోన్లో పడవేస్తారు అండి. ఎవరిని పడేస్తారంటే వాళ్ళని, వాళ్ళ కుమారుల్ని, వాళ్ళ భార్యలను అండి
ఈ విధంగా వాళ్ళ లోపల పడవేసినప్పుడు ఆ సింహాలు వాళ్ళని మరి తినివేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎముకలను కూడా పొడి చేసుకుని తినేసినాయి అంటండి ఆ సింహాలు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దానియేలు మీద నిందమాపాలని చూసిన వాళ్ళని మరి దేవుడు ఏ విధంగా ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడే విధంగా, ఇక మనకు తెలుసు ఎస్తేరు గ్రంథంలో హామాను మొద్దుకాయ గురించి కూడా మనకు తెలిసిన విషయమే అండి. ఈ విధంగా మరి యొక్క దానియేలు మీద నింద మోపిన వారిని దేవుడు ఎటువంటి శిక్షను వేశాడు. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి విషయం, దానియేలులో ఉన్నటువంటి మంచి విశేషమైన గుణం ఏంటంటే మరి ఆయన వీళ్ళందరినీ బతికించాడండి. కలభావాన్ని చెప్పి మరి అధిపతుల్ని జ్ఞానులందరినీ కూడా బ్రతికించిన తర్వాత దానియేలుని చంపాలనుకుంటున్నప్పుడు మరి సింహాల బోన్లోంచి బయటకు వచ్చాడు. సింహాల బోన్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? మనమైతే ఏం చేస్తాం అండి? మన మీద నింద మోపి మనల్ని ఒక శిక్షకి మనల్ని పంపించినప్పుడు ఆ శిక్ష మన మీద పడకోకుండా తప్పించుకుని మనం వచ్చిన తర్వాత రాజుగారు మరి అక్కడ ఉన్నాడు అంటే జీవం గల ఓ దానియేలు అనేసి ఆయన దేవుని కుమారుడు అయిన దానియేలు అని చెప్పడం మనం అక్కడ చూస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా దానియేలు లాగా ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామంటే రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజా ఇదిగో నన్ను చంపడానికి ఇదిగో వీళ్ళందరూ కూడా నింద మోపారు, ఇదిగో నా దేవుడు నన్ను యథార్థవంతుడిగా నిలబెట్టాడు, ఇప్పుడు ఏం చెయ్యాలంటే వీళ్ళందరినీ కూడా నువ్వు చంపేయాలని దానియేలు చెప్పాడండి అక్కడ అండి. దానియేలు చెప్పలేదు. ఆయన చంపుతానన్న వాళ్ళని కూడా మరి చంపమని రాజుకు తెలియజేయలేదు, చెప్పలేదండి. ఇది కేవలం రాజే ఆయన గ్రహించుకుని రాజాజ్ఞ ఇచ్చి వాళ్ళని చంపడం చూసామండి. అండి తనను చంపుతున్నారన్న విషయాన్ని, తనను కనిపెడుతున్నారన్న విషయాన్ని అక్కడ యేసు ప్రభువుకు తెలుసు. ఇక్కడ దానియేలు కూడా మరి క్లియర్గా చూశాడండి. తన మీద కుట్ర చేస్తున్న వారిని, తన మీద నింద మోపాలనుకున్న వారిని, ఒకవేళ నా మీద నింద మోపాలనుకున్నారా, మోపితే మోపుకోండి మీ ఇష్టం అది అని వాళ్ళ మట్టుకే వాళ్ళని వదిలిపెట్టినట్టుగా మనం చూస్తాం. దానియేలులో ఉన్నటువంటి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మంచి లక్షణంగా మనకి సాయంకాల సమయంలో తెలుసుకోవాలండి. దానియేలుకు ఉన్నటువంటి ఆ యొక్క మనసు, యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనసు అండి ఆయన కనిపెట్టాలి. అందుకనే ఆయన ఆ రాజ్యంలో మరి 3వ వ్యక్తిగా ఆయన నిలబెట్టడం మనం చూస్తాం. దానియేలు అండి రాజుగారి తర్వాత, ప్రధానమంత్రి తర్వాత ఆ 3వ వ్యక్తిగా దానియేలుని దేవుడు అక్కడ హెచ్చించడం మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఇక్కడ మరి అలాగే మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనంలో మనం ఇంతకుముందు చూస్తున్నాం కదండి. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకునేది అండి. ఇంతకుముందు మనము మూఢ భక్తి అన్న విషయం మీద మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే మూఢ భక్తి గురించి అండి. ఇక్కడ బయలు ప్రవక్తలు ఎంతో మూఢ భక్తితో వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ. అటువంటి బయలు ప్రవక్తలకి ఏలియాకి మధ్యన మరి ఒక సందర్భం ఎదురైందండి. అక్కడ ఆ యొక్క ప్రవక్తలను అందరినీ పిలువు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యన మీరు తడబడుతూ ఉంటారు, ఇదిగో ఇప్పుడే తేల్చుకుందాం ఈ దినాన్ని, ఇదిగో బయలు దేవుడా మరి మా దేవుడు నిజమైన దేవుడు అనేసి తెలుసుకున్నప్పుడు అక్కడ ఈ మాటను తెలియజేయడం మనం చూస్తూ ఉంటున్నాము. మూఢభక్తితో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నటువంటి ఇగో ఆ బయలు ప్రవక్తలు అందరినీ కూడా ఏం చేశాడండి, 450 మందిని అక్కడ మరి ఏలియా ప్రవక్త ఒక్కడైనా తప్పించుకోకుండా వాళ్ళందరినీ కూడా చంపించాడండి ఏలియా ప్రవక్త. మరి ఇక్కడ దానియేలు ఏం చేశాడండి, తన మీదకి వ్యతిరేకంగా వచ్చినటువంటి వారిని ఒక్కరిని కూడా చంపమని తెలియజేయలేదు ఇక్కడ అండి. దానియేలుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఏలియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వాళ్ళందరినీ కూడా ఒకే దాంతో మీద చంపడం చూస్తున్నాం, 450 మంది బయలు ప్రవక్తల్ని. ఇక్కడ దానియేలు ఆ విధంగా చంపలేదండి, చంపమని తెలియజేయలేదు కూడా. తన మీదకి వస్తున్నటువంటి ఆ అపకీర్తిని తానే భరించుకుంటున్నాడు, దేవుడే చూసుకుంటాడు అనేసి మరి ఆయన ముందుకెళ్తున్నాడు. ఎంత
గొప్ప సాక్షిగా ఆయన ఉంటున్నాడు. దానియేలుని మన హృదయంలో మనం ఉంచుకోవాలండి. ఏ విధంగా ఆయన జీవించి ఉన్నాడో, యేసు ప్రభుల వారు ఆయన మీద నింద వెయ్యాలని, ఆయన ఏమి చేస్తాడో అని ఆయన పట్టుకుంటానికి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మోపదేశకులు వెళ్తున్నట్లుగా మనం చూసాము. ఇక్కడ దానియేలు కూడా మరి ఆయన మీద నింద మోపినప్పటికీ కూడా ఆయన చంపాలనుకున్న వారిని కూడా క్షమించాడండి. ఇక్కడ యేసు ప్రభు ఏ విధంగా క్షమించాడో సిలువలో, మరి ఆ విధంగా మరి పాపులైన వారిని మనందరినీ కూడా క్షమించి లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి యేసు ప్రభుల వారిని ఈ దినాల్లో, ఈ సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతో ఆశీర్వాదకరం. ఆయనకు వచ్చినటువంటి శ్రమల్లో, ఆయనకు వచ్చినటువంటి శోధనలో ఇది ఒక శోధన. ఏంటంటే పరిసయ్యుల ద్వారా ఆయన ఈ యొక్క శోధనని ఎదుర్కొన్నాడండి. తనను కనిపెట్టేవారు ఉన్నారన్న అంతరంగాన్ని చూసి కూడా వాళ్ళని క్షమించాడండి. అండ్ ఇస్కరియోతు యూదాను కూడా మరి యేసుప్రభుల వారు అనేక దినాలు ఆ 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు అనుకోవచ్చు, ఆ 3.5 సంవత్సరాలు కూడా ఇస్కరియోతు యూదా కూడా ఆయన యొక్క అంతరంగం తెలుసండి. దేవునికి తెలుసుండి కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన్ని కించపరచలేదండి యోధాను అండి. మిగతా శిష్యులను ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు. ఏ విధంగా వీళ్ళని సువార్త చెప్పమని పంపించాడో మరి ఇస్కరియోతు యోధాను కూడా ఆ విధంగానే పంపించాడండి. యోధా యొక్క అంతరంగము యేసు ప్రభుల వారికి తెలుసుండి కూడా మరి ఆయన్ని ప్రేమించినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. సాయంకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో మనల్ని వ్యతిరేకించేవారు, మనల్ని కనిపెట్టేవారు, అంటే మన మీద పన్నాగం పన్నేవారు, కుట్రలు చేసేవారు ఒకవేళ ఉన్నా మనకు తెలిసినా కూడా ఎలా ఉండాలంటే మనం వాళ్ళని ప్రేమించే వారంగా ఉండాలి. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమ, దానియేలు యొక్క ప్రేమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడులో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయను కాక చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత పర్లాక ప్రార్థన ఆశీర్వాదంతో కొంచెం సాయంకాల సమయంలో ఇది దివాకర్ సొంతంగా గృహంలో ఈ విధంగా చేరి నేను స్తుతించాం, నేను ప్రార్థించాం ప్రభా, నీ పాటల ద్వారా నేను ఆరాధించాం. నీ మాటలు, కొన్ని మాటలు మేము వినడానికి కూడా మీరు మాకు ఎంతో సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా తండ్రి, నీవు జీవించిన దినాల్లో ఏ విధంగా నువ్వు శోధనలు నువ్వు ఎదుర్కొన్నావో మా తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకుంటాను. మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు ఏ విధమైనటువంటి ఆపదలు, విపత్తులు కలిగినప్పటికీ కూడా వాటినన్నిటినీ సహించుకుంటూ ముందుకు వెళ్ళే మంచి మనసులు మనకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం ప్రభా. నువ్వు పడిన శ్రమలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ శ్రమలు మాకు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నిటిని సహించుకునే మంచి హృదయాలను మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం ప్రభా. ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు అందాలు. అలాగే సాయంకాల సమయంలో మరోసారి ఇక ప్రభా దివాకరయ్య గారు ఇక కుటుంబాన్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని, బంధువులని, మిత్రుల్ని, ఇక సొంతం గారి యొక్క బంధువుల మిత్రులు అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని భద్రతలో, నీ కాపుదల్లో బిడ్డల నుంచి మనం కూడా అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఇక ప్రభా చిన్న కోడలు అస్మిత పాత్ర గారు ఇదంటే 22వ తారీఖున తన జన్మదినం జరుపుకుంటుండగా ప్రభా తండ్రి ఆమెకు నువ్వు ఇస్తున్నటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘంగా, సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితాలు ఏమి అవసరం ఉన్నదమ్మా ప్రభా, ప్రతి అవసరతలు నీ మహిమైశ్వర్యంలో తీర్చమని కూడా అడుగుతున్నాం. మా తండ్రి, వారి యొక్క ఆలోచన, ఉద్దేశంలో, తలంపులు అన్నింటికి నీ సమాధానాన్ని, కాపుదల ఉంచమని కూడా అడుగుతున్నాం. ఇచ్చిన బిడ్డ తండ్రి ఆయన్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయన కూడా ఇస్తున్నటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డకి ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి నీకు చదువులో సహాయం చేయండి. రాకపోకల్లో బిడ్డకు మీరు తోడైంది అని కూడా అడుగుతున్నాం. ఇక ప్రభా బిడ్డలు దూర ప్రాంతంలో ఉంటున్నారు ప్రభా, నీ కాపుదల, సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. మిండైన దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. ఈ యొక్క సాయంకాల ఆరాధన కూడిక అంతటను కూడా ఇక ప్రభా మీరు దీవెనకరంగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. తిరిగి మాకు వారికి వెళ్తుండగా ఇక ప్రభా మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం ప్రభా. మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి నీ మిండైన దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల మా ప్రభావ స్తోత్రాలు. మరోషేమను ప్రేమించిన ఈ సిలువ దినాల కోటంలో ధ్యానం చేసుకోవడం అయినా మా ప్రభావ మీరు చేసినట్టు మీరు పొందిన అనేక శ్రమలు తండ్రి బట్టి మేము రక్షణ పొందినాం మా ప్రభావ. మా ప్రభావ అయినప్పటికీ మీ రక్షణ సులువుగా ఎంచుకుంటున్నాం మా ప్రభావ తండ్రి. ఎంతో కష్టపడి తండ్రి మా కొరకు సిలువ యాగం జరిపించిన బలియాగం కాబట్టి గొర్రె పిల్ల వారే బలియాగం అయితే తండ్రి
మమ్మల్ని తండ్రి శాపవాహం నుంచి విడిపించారు మా ప్రభావ తండ్రి. మా కొరకు నిత్య జీవనం సిద్ధం చేశారు. యేసు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా మీ జననం ఎంతో గొప్పది మా ప్రభావ తండ్రి. మీ జననం ద్వారా తండ్రి ఈ భూమి మీద ప్రతి సమస్త జీవులు తండ్రి నాయన ఉద్ధరించబడుతున్నాయి మా ప్రభావ తండ్రి. సమస్త జీవులకు తండ్రి అయ్యా మీరు రక్షణ దయచేసిన ప్రభావ ప్రతి ఆత్మ కలిగిన ప్రతి ఆత్మను మీరు కాపాడుతున్నాం అయ్యే తండ్రి. అందరి మీద తండ్రి ఈ రోజున తండ్రి ఈ గృహాన్ని మీరు ఎంచుకున్నాను మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ తండ్రి. ఈ గృహంలో తండ్రి మీ వాక్యం వెల్లడవుతున్నది మా ప్రభావ తండ్రి. అవును మా ప్రభావ అనేక మంది అనేక శ్రమల బట్టి తండ్రి వారు జీవితాల్లో పడిపోతున్నారేమో మా ప్రభావ. వారి జీవితాల్లో తండ్రి అయ్యా బంధించబడుతున్నారేమో ప్రభావ తండ్రి. వారికి శ్రమలు వచ్చినప్పుడు తండ్రి ఎటువంటి ఆలోచన లేక తండ్రి వారి యొక్క తండ్రి అనేక కార్యక్రమాలు పాల్గొతున్నారేమో మా ప్రభావ రీతిగా తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో మా ప్రభావ తండ్రి ఈ చుట్టుపక్కల ఎవరైనా ఈ వాక్యం వినుంటే మా ప్రభావతో మీరు మాట్లాడండి మా ప్రభావ తండ్రి. అయ్యా మాట్లాడేవాడు మీరే అంటున్నారు మా ప్రభావ తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశ్రయికి సహాయం చేయమని కూర్చొని ప్రతి పెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తిరిగి వెళ్తుండగా మీ దేవాలను కాపలాలను సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన దినాలను నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించి మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించి ఇక్కడ రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి దివాకర్ గారి కుటుంబమునకు, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించిన గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మహిమేలా కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. రేపు సాయంకాలం